హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్. ఫ్రెండ్స్, ఈరోజు సీతమ్మ అయితే చేతిలో గంప పట్టుకొని అడవి వైపుగా నడిచి వెళ్ళిపోతూ ఉందన్నమాట. మరి ఎక్కడికి వెళ్తోంది, ఈరోజు ఏం తయారు చేయబోతుంది అనేది తన మాటల్లోనే విందాం. ఎక్కడికి బయలుదేరారు సీతమ్మ? మామిడికాయలు కనయా మామిడికాయలకా? కొండ మామిడికాయలకి కొండ మామిడికాయలు తాండ్ర పోస్తామని తాండ్ర తయారు చేస్తారా? అంటే జనరల్గా మనకి బయట సంతల్లో గట్రా అమ్ముతూ ఉంటారు కదమ్మా తాండ్ర, అలాగే ఉంటుందా? మన తాండ్రకు వేరుగా ఉంటుందా? మన తాండ్ర మన తయారు చేసింది రుచిగా ఉంటుంది, అది బాగవ్వదని బయట దానికంటే మీరు ఇంకా బాగా రుచిగా తయారు చేస్తారు. అది విన్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే సీతమ్మ కొండ తాండ్ర అంటే కొండ మామిడి పళ్ళతో తయారు చేసే తాండ్ర కాబట్టి కొండ తాండ్ర అన్నమాట. మరి ఎలా తయారు చేస్తారు, దానికోసం ఇప్పుడు అడవిలోకి వెళ్ళి ఆ కొండ మామిడి పళ్ళని ఎలా సేకరించుకొస్తారు అవన్నీ కూడా చూసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పద సీతమ్మ వెళ్దాం. గొడ్లు తినేసినాయి కదా సీతమ్మ? గొడ్లు తినేసి పొద్దున అయితే ఉంటాయి, చీకటితో వచ్చుంటే ఎక్కువ పళ్ళు దొరుకుతాయి. ఇవి ఇప్పుడు పడ్డ పళ్ళలా ఉన్నాయి. ఏది సీతమ్మ, ఏది ఎంత చిన్నగా ఉన్నాయి, ఇగో ఎంత చిన్నగా ఉన్నాయి. అందుకే వీటిని కొండ మామిడి పళ్ళు అంటారు, కొండ మామిళ్ళు అంటారు అనమాట వీటిని. మొత్తం గొడ్లు తినేసినాయి అండి పొద్దున్నే వచ్చి. సో దానివల్ల ఏంటంటే మనకి ఇప్పుడు ఎన్ని దొరుకుతాయో తెలియదు. సీతమ్మ చూడ వెనకాల కాలుదార చాలా చిన్నగా ఉన్నాయి పళ్ళు మాత్రం. అదేదో పిట్ట అరుతుంది. జీడి వస్తుంది కదా సీతమ్మ వీటికి బాగా? జీడి వస్తుందని జీడి బాగా ఒకవేళ కానీ ఇలాగే తినేసామంటే నువ్వుగా వస్తుంది. ఇదిగో జీడి, ఇదిగో జీడి కనిపిస్తుందా? ఇదే తెల్లగా ఉన్నట్టుంది ఏడు సీతమ్మ. పచ్చిగా ఉన్నట్ట పండిందా? పండిందే, పండిందే. అలాగే ఉంటది పండితే. కొండ మామిడి పళ్ళు పండితే ఇలాగే ఉంటాయి. ఎలా ఉంది రుచి? తీయగా ఉందా? ఓకే ఫ్రెండ్స్, ఈ చెట్టు దగ్గర అయితే ఎక్కువ మామిడి పళ్ళు దొరకలేదన్నమాట, కొన్నే దొరికినాయి. ఇంకో మామిడి చెట్టు ఎక్కడో ఉందట, ఇంకాస్త లోపలికి వెళ్ళాలంట, అడవి లోపలికి. ఎంత దూరం ఉంటుంది సీతమ్మ ఇక్కడ నుంచి? అక్కడే దగ్గరేనా? దగ్గరే. ఆ కొండ మామిడి చెట్టుకి వెళ్తున్నాం అనమాట. లక్కీగా అక్కడ కూడా దొరికినాయి అంటే మన అదృష్టం బాగుంటుంది, లేకపోతే మనకి కొన్ని కాయలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. అయ్యో రా, మీరు తినేసారా ముందు? ఎవరు ముందు వస్తే వాళ్ళు మరి ముందు వచ్చినాయి, అవి తినేసినాయి అంతే. ఇంకా మీ ఆవులు ఉన్నాయా సీతమ్మ? ఇటు లేవని చేను కాడే మేపుతున్నా. చేను కాడే ఉన్నాయా? ఇవి మీ ఊరు వాళ్ళే ఉంటాయి కదా? అయ్యాయి ఉంటాయి, ఉండుగానే సూపర్ తినేసి. ఇదేం చెట్టు సీతమ్మ? ఇది అడవి చెట్టే. అడవి చెట్ట? మరి పెద్దగా ఉన్నట్టున్నాయి కాయలు. అడవి చెట్టే. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అండి ఆవులు, ఇవి మాత్రం తెల్లవారుజామునే వచ్చేస్తాయి అన్నమాట. సమస్య లేదు, మన వరకు రానివ్వవు. మనకు దొరకాలంటే అదృష్టం ఉండాలి అంతే. మరి ఇప్పుడు చిన్న బుట్టకి బుట్టెడు కాయలు దొరికినాయి, చిన్న చిన్న మామిడి పళ్ళు, బుల్లి మామిడి పళ్ళు.
కొండ మామిడి పళ్ళే. ఇవి ఏంటంటవి నాచులాగే ఉంది. ఇది ఒక రకమైన నాచేమో. ఇది మొక్కల్లాగే ఉంది. ఇది మొక్కలు ఎలా ఉందో జీడి మామిడి మొక్కల దగ్గర భలే పట్టేసుకొని పెరుగుతూ ఉందండి. బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. అదే వర్షం కురిస్తే ఇంకా ఆకుపచ్చ రంగులో భలే మెరిసిపోతుంది అనుకుంటుంది. సీతమ్మ, ఇప్పుడు ఈ మామిడికాయలు అన్నింటినీ శుభ్రంగా కడిగేసి పిండాలి కదా? పిండాలని. అదే టెంక పొలం పడిపోయింది అంతేనా? అంతే, ఇలాగే. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే తాండ్ర తయారీ విధానం స్టార్ట్ అయిపోయింది అన్నమాట. చూస్తూ ఉంటే తెల్లగా కనబడుతూ ఉన్నాయి. ఇవి అంటే పచ్చికాయల్లా కనిపిస్తూ ఉన్నాయి. అది మాత్రం ఏదో పండుగ ఎర్రగా పడింది. ఇలాగ టెంకలతోనే ఉడకబెట్టేస్తారు సీతమ్మ? టెంకలతోనే ఉడకబెట్టేసి అప్పుడు చల్లవరగా పిసికేసి పోసేయడం. అప్పుడు పిండుతారా? సీతమ్మ, మీరు పచ్చళ్ళు గట్ట పెట్టుకుంటారా? ఆవకాయ పచ్చళ్ళు గట్ట పెడతారని. మీరు పెట్టారా? పెట్టలేదని మేము పచ్చడి పెట్టలేదనేసి ఇలా చేస్తున్నాం. తాండ్ర చేసుకుంటున్నారా? పోయిన సంవత్సరం చేసావమ్మ తాండ్ర? ఈ ఏడేనా? ఈ ఏడే. మళ్ళీ అది రిపేర్ చేసాము. పాక చేను దగ్గర పాక ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది. ఇప్పుడు బాగుందా? వెళ్తారు ఈ సంవత్సరం? ఏమైనా వ్యవసాయం పెడతారా? పెడతాం. మరి సోళ్ళు చెయ్యాలి. సోళ్ళు వేద్దాం అనుకుంటున్నారా? మొత్తానికి మనం అడవిలోకి వెళ్ళి ఈరోజు పట్టుకొచ్చిన మామిడి, కొండ మామిడి పళ్ళు అయితే మాత్రం ఇవి అండి. అదేంటి సీతమ్మ, నూనె కూడా పోస్తారా? నూనె పొయ్యాలని. ఏమో నాకు తెలియదు. చెయ్యండి. స్పెషల్ ఏంటంటే ఈ తాండ్రలో వీళ్ళు ఇప్పుడు కారం కూడా వేస్తున్నారండి. పండు మిరపకాయల కారం అన్నమాట. చూడండి, అవేమో పండు మిర్చి. సీతమ్మ, కారం ఎవ్వరు వేయరు సీతమ్మ. మీరు ఇలాగే వేసుకుంటారా? ఇలాగే వేస్తామని. ఫస్ట్ నుంచి ఇలాగే చేసుకుంటారు? ఫస్ట్ నుండి ఇలాగే. అంటే కారం వేసి తాండ్ర తయారు చేయటం అనేది నేను ఎక్కడ చూడలేదు. అయితే రేగుడియాలు అవి తయారు చేసేటప్పుడు అయితే వేస్తారు. సో వీళ్ళకి నోటికి ఇంపుగా ఉండడానికి అండి, వీళ్ళకి నచ్చిన విధంగా చక్కగా కారము, ఉప్పు అన్నీ వేసి తయారు చేసుకుంటారంట. మీరు కూడా చూసి ఉండరు నాకు తెలిసి ఇప్పటి వరకు కారం వేయటం అనేది. ఎలా ఉన్నావు సింగారమ్మ? కాళ్ళు వస్తున్నాయా? బానే? ముడుకుల నొప్పులు తగ్గినాయా అంటున్నాను. ఇంకా ఉన్నాయా? భోజనం చేసేసావా? భోజనాలు అయిపోయినాయా? ఏం కూర? మామిడి టెంకలు. మామిడి టెంకలు పులుసు పెట్టావా? బాగుంటది. ఇదిగో చూస్తున్నారు కదా అండి, ఇది ఈ మామిడి టెంకలతోనే చక్కగా కోడిగుడ్లు పులుసు పెట్టినట్టుగా పెట్టుకొని తింటారన్నమాట. పులుసు చేసుకుంటారు. అలాంటి వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఒకవేళ ఎవరైనా అవి ఎలా చేస్తారో తెలియకపోతే ఒకసారి చూడండి. రా, ఎక్కడ కొన్నావు సీతమ్మ?
ఊరికాడ తెచ్చారని. ఎలాగమ్మారు? ఎంత చేసుకున్నావు? 200. 200? ఇందాక కొంచెం నూనె పోసారు కదా అండి, దాని తర్వాత కొంచెం కారం అయితే వేసారు. ఇప్పుడు ఉప్పు కూడా వేస్తున్నారనమాట. ఇవన్నీ వేసి చక్కగా ముందు కలిపేస్తారు. కలిపేసితమ్మ. ఇదిగో వర్షాకాలంలో తడిసిపోయి వస్తారు కదండి చేలికి, చెట్లకి, పుట్టలకి వెళ్ళి. అలాంటప్పుడు చక్కగా కారంగా, ఉప్పగా, పుల్లగా ఇవి తింటూ ఉంటే కమ్మగా అనిపిస్తాయి అన్నమాట. సో దానికోసమే. అలాగే సీతమ్మకి 4 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలందరికీ మరి తినుబండారాలు ఏదైనా కావాలి అని ఏడ్చారనుకో అప్పటికప్పుడు కొనిపెట్టే అంత ఆర్థిక స్తోమత కానీ ఈ ఊర్లో కొట్లు కానీ ఉండవు. సో ఇలాంటి రెడీ చేసి దాచిపెట్టుకొని నిల్వ చేసుకొని ఉంటే వాళ్ళు అడిగినప్పుడల్లా కొంచెం ఇలా తాండ్ర మొక్క ఒకటి పడిచేస్తే కామ్గా ఉంటారు. సీతమ్మ కలిపేసావా? కలిపేసానని. ఇప్పుడు ఏం చేస్తున్నావు? పొయ్యికి పెడుతున్నాను. పొయ్యి మీద పెడుతున్నారా? నీళ్లు పోస్తారా? నీళ్లు పొయ్యారు, ఇంకా అలాగే ఉడుకుతాయి. అలాగే. ఓడి అమ్మ. ఓకే అండి, పొయ్యి మీద పెట్టిన ఈ కొండ టెంకలు అయితే పాకం వచ్చే వరకు ఉడకాలన్నమాట. అది ఉడికేలోపు మనమంతా ఒక్కసారి సీతమ్మ వాళ్ళ ఊరు విజిట్ చేసి వచ్చేద్దాము. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా సహజంగా ఉంటుంది అన్నమాట వీళ్ళ విలేజ్ అయితే మాత్రం. అలా తిరుగుతూ ఆ ఊర్లో ఉన్న వాళ్ళని పలకరించుకుంటూ మళ్ళీ మనం సీతమ్మ దగ్గరికి అయితే వద్దాం. చూస్తున్నారు కదా అండి, ఆరు బయట చక్కగా చోళ్ళు ఆరబెట్టుకున్నారు అంబలి కోసం. ఇది ఇక్కడ ఒక పెద్దమ్మ అయితే ఆరబెట్టింది అన్నమాట. చోళ్ళు ఆరబెట్టు. మీవేనా చోళ్ళు? మీరే పండించుకున్నారా? మాయాదే ఈ సంవత్సరం లేదు. ఈ సంవత్సరం ఇంకా జల్లలేదా? మీరు అలా చేను కాడ కొండపోడు కాడ ఉంటారు, మీరేనా? మరి ఊరికి వచ్చేసారు? ఊరికి మళ్ళా రాపోతే పని లేకపోతే. మరి అక్కడ ఇల్లు ఉంది కదమ్మా? ఉన్నది. మరి బుడ్డాడు ఎక్కడ ఉన్నాడు? బుడ్డాడు సేనికి పోయినాడు. సేనికి పోయాడా? మరి మళ్ళీ వెళ్ళరు సేనికి మీరు? వెళ్తాంలే. మరి ఏమేస్తున్నారు ఈ సంవత్సరం చేలో? ఏమో ఏం పండిస్తారంటే ఏమో అంటావా? వావ్, చూసారా ఫ్రెండ్స్, ఇక్కడైతే మాత్రం పక్షి కోసం స్వయంగా తయారు చేసుకున్నారన్నమాట ఒక పంజరాన్ని. ఆ పంజరాన్ని తయారు చేసిన విధానం చూడండి ఎలా ఉందో. ఎదుర్ల దాంతో తయారు చేశారు. ఇదిగా బాగా అనిపిస్తూ ఉంది కదా. అంటే లోపలికి ఎలా పెడతారో, కొన్ని ఇలా పుల్లలు తీసేసి కొన్ని పుల్లలు ఊడబీకేసి దాన్ని లోపలికి పెట్టి అప్పుడు మళ్ళీ గుచ్చుతారనుకుంటా. ఇది ఒక మోడల్ పంజరం. ఇప్పుడు నిట్ట మధ్యాహ్నం 12 అవుతుందండి. ఎండ అయితే బాగా ముదిరిపోయింది. ఇదిగో కావాలంటే చూడండి ఫ్రెండ్స్, ఏ ఇంట్లో చూసినా కూడా మీకు ఇలాగా ఆరబెట్టిన మామిడి తాండ్రలే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇదిగో ఎన్ని ఇళ్ళల్లో ఇలా ఉన్నాయనేది నేను చూపిస్తాను. ఈ ఇంటి వాళ్ళు ఇక్కడ ఆరబెట్టుకున్నారు కదా. ఇదిగో ఈ పక్కింటి వాళ్ళు అయితే మనకి ఇప్పుడు అది అందదు. అదిగో పైన ఆరుతున్నాయి చూసారా. ఇదిగో వీళ్ళింట్లో కూడా చూడండి బాలే ఆరబెట్టుకున్నారు. చక్కగా కోసేసి ఫ్రెష్గా కనిపిస్తూ ఉంది తాండ్ర అయితే. ఇగో ఏ ఇంట్లో చూసినా కూడా మంచిగా నవనవలాడేటువంటి కొండ తాండ్ర. ఇదొక ఇంటి వాళ్ళది. ఇదిగో ఇంకో ఇంటి వాళ్ళు ఇక్కడ ఆరబెట్టుకున్నారు చూడండి. ఇదిగో ఎంత బాగా ఆరబెట్టుకున్నారు. ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఎండాకాలం ఇలా తయారు చేసి ఆరబెట్టుకుంటారు అన్నమాట కొండ తాండ్ర. ఎలాంటి చెత్త చెదారం లేకుండా, డస్ట్ గట్ట పడకుండా నీట్గా ఆరబెట్టుకున్నారన్నమాట. ఇదొక ఇంటి వాళ్ళు ఆరబెట్టుకున్నారు. ఇదిగో వీళ్ళింట్లో కూడా చూద్దామా. ఇదిగో వీళ్ళింట్లో కూడా ఇదిగో చూడండి, కొర్ర వాళ్ళ ఇంట్లో కూడా ఎలా ఆరబెట్టుకొని ఉంచుకున్నారు కనిపిస్తుందా. ఇది ఫ్రెండ్స్ ఈ ఊర్లో మొత్తం ఎటు చూసినా కూడా ఇలాగా తాండ్ర, కొండ తాండ్ర చక్కగా వాళ్ళు వర్షాకాలంలో తినడానికి కావలసినంత తాండ్ర అలా ఆరబెట్టుకొని ఉంచుకున్నారన్నమాట.
ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఏ ఇంట్లో చూసినా కూడా ఖచ్చితంగా తాండ్రలు అయితే ఆరుతూ ఉన్నాయన్నమాట. కొండ తాండ్రలు, కొండ మామిడి తాండ్రలు. అవి బాగా అనిపిస్తూ ఉన్నాయి కదా చూడడానికైతే. చిన్న చిన్న వాటిలో, పెద్ద పెద్ద వాటిలో, వాటన్నిటిలో కూడా పోసి పెట్టుకున్నారు నీట్గా. ప్రతి ఇంట్లో ఆరుతూనే ఉన్నాయి కొండ తాండ్రలు అయితే. ఇక జీడి మామిడి పిక్కలు ఆరబెట్టుకున్నారు వీళ్ళు ఇక్కడ నీట్గా. ఉడికుంటాయంటావా సీతమ్మ? ఒక్కొక్కరు వస్తున్నాయి. నీరు కూడా వచ్చింది కదా దాంట్లో నుంచే నీళ్ళ. మంచి చెక్క గరిట. ఇదే కూరలాగా కూర వాసన వచ్చినట్టు వస్తుంది సీతమ్మ. అంటుకుంటున్నాయి కింద. ఉడికిపోయినట్టే ఇంకా ఉడకాలా? ఓహో, చిక్కగా అయిపోతే ఉడికిపోయినట్టేనా? సరే, ఇంపెద్దమ్మా. అలా రుచి చూడాలా? సరిపోయింది ఉప్పు కారం? సరిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదైతే మాత్రం బాగా చల్లారాలన్నమాట. చల్లారాలి కాబట్టి మనం కాసేపు వెయిట్ చేయాలి. చల్లారిన తర్వాత వీటిని పిండుతారంట, తాండ్ర పిండుతారంట. వాక్కాయలకి మంచి ఫ్లవర్స్ కూడా వచ్చినాయి, భలే ఉన్నాయి పువ్వులు. పెద్ద పెద్దగా ఉన్నాయి కాయలు, వాక్కాయలు. చల్లారిపోయిందా సీతమ్మ? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే సీతమ్మ చుట్టూతా ఈ 4 రోజులు మొత్తం తయారు చేసిన తాండ్రలను అయితే పెట్టడం జరిగిందన్నమాట. ఒకసారి మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో వీటన్నింటిని ఒక దగ్గరికి తీసుకురావటం జరిగింది. చూడండి, ఇదైతే మంచి కోసేసారు, లైన్స్గా కోసి పెట్టి ఉంచారన్నమాట. ఆరిన తర్వాత అంతంత ముక్కలు కోసేసేవాడు సీతమ్మ. చిన్నవి కొయ్యాల్సిందే, లేకపోతే నాగమనే 1-2 రోజుల్లో తినేస్తుంది ఇవన్నీ. ఇదిగో చూడండి, ఆ పల్లెంలో ఎప్పుడు వేసావు? ఎన్ని రోజులు అవుతుంది వేసి? నిన్నే. ఈ 3 కూడా నిన్నే? ఈ 3 మొత్తం 3 పల్లెల్లో ఉన్న తాండ్ర నిన్న ఒక్కరోజు తయారు చేశారట అండి. మరి ఇవి ఎప్పుడు చేసావమ్మా? ఒక వారం అవుతుంది. ఒక వారం రోజులు అవుతాయి. బాగానే ఆరిపోయినాయి. ఎన్ని రోజులు ఆరబెట్టావు సీతమ్మ ఇవి? అంటే ఎండ ఉంటే ఒక 2 రోజుల నుంచి ఆరిపోద్ది. ఎండ ఉంటే ఒక 2-3 రోజుల్లో ఆరిపోతుంది. ఓకే, ఎండ లేకపోతే మాత్రం చాలా రోజులు పట్టేస్తుంది. ఇది ఆరిందా? ఇది నిన్నే వేసావా? ఒకసారి నొక్కి చూడు, ఇది ఏమన్నా ఆరిందా? ఇంకా నీళ్లు ఉన్నాయా? ఇంకా ఇది ఒక 2 రోజులు ఆరాల. ఇంకో 2 రోజులు ఆరాలి. పర్వాలేదా? ఎంత మందంగా వేసినా ఆరితే దగ్గరికి అయిపోతుంది, గట్టిగా అయిపోద్ది. ఇప్పుడు తీసిన జ్యూస్ అయితే మనం ఇప్పుడు దేంట్లో వేస్తావా? వేరే చాట్లు వేస్తావా? ఇక్కడ ఒక పొర వేసేస్తావా ఈ చాట్లోనే? పప్పులా ఉంది సీతమ్మ. పప్పు మనం పప్పు తయారు చేస్తాం కదా, అలాగా. ఈ రోజు కొన్ని మామిడికాయలు దొరికినాయండి, అందువల్ల కొంచెం అయిందన్నమాట. నిన్న మాత్రం మీరు గమనిస్తే ఇదిగో 3 పళ్ళేళ్ళకి అయిందన్నమాట. అదిగో ఆ పళ్ళానికి తర్వాత ఇక్కడ చేటకి అంత ఎక్కువ పళ్ళు దొరికినాయట నిన్న అయితే. ఇప్పుడు దాన్ని పామేస్తారా దానికి వేసి? అంతే, నీకు అలా వదిలేయడమేనా?
చేట నాటి ఇటు కదిపితే కదా అదే పరుచుకుంటుంది అలాగా. ఇంటి మీద వేసేస్తావా? ఇక్కడే అందించు నాగమణి అమ్మకి. కానీ ఎండలు మాత్రం చాలా గట్టిగా కాస్తా ఉన్నాయి. ఇది మూలతో గోంబాకు అని ఒక వైపుకి వచ్చేస్తుందమ్మ కదా. ఒకవైపు వచ్చేస్తుంది, రాదు సమానంగానే వచ్చింది. సీతమ్మ ఇప్పుడు వీటిని డబ్బాలకి ఎత్తేస్తావా? డబ్బాలకి ఎడతానని. బాగానే వచ్చింది, చాలా రోజులు వస్తాయిలే. గానీ నువ్వు అంతంత పెద్ద ముక్కలు కోసావు కదా, మరి ఒక్కో ముక్క ఏరుకున్నారంటే అయిపోతాయి త్వరగానే. అలా చుట్టుకోవాలా తాండ్రనే. ఇవన్నీ కొండ మామిడి పళ్ళతో చేసిన తాండ్రేనండి ఇదంతా కూడా. ఎందుకంటే వీళ్ళు ఆ మామిడి పళ్ళని కొనుక్కొని తాండ్ర చుట్టుకునే అంత స్తోమత ఏమీ లేదు. కొండల్లో దొరికేటువంటి సహజంగా దొరికేటువంటి చిన్న చిన్న మామిడి పళ్ళు ఇప్పుడు మనం చూసాం కదా, అలాంటి మామిడి పళ్ళు అన్నమాట. ఇవి పోయిన వారం చేశారట. ఈ వారం రోజులు చక్కగా బాగా ఆరిపోయినాయి. ఆరిపోయిన తర్వాత వీటిని అయితే మాత్రం నిల్వ చేసుకోవడానికి ఇలా చుట్టి పెడతా ఉన్నారు, డబ్బాకి ఎత్తుకోవడానికి. చూసారు కదా, ఇవన్నీ అన్నమాట పోయిన వారం తయారు చేసుకున్న తాండ్ర, కొండ తాండ్ర. అయితే చూడ్డానికి గులాబీ పువ్వుల్లాగా చుట్టి పెట్టారు. ఇప్పుడు వీటిని అయితే ప్లాస్టిక్ డబ్బాలు వేసేస్తారా? స్టీల్ డబ్బాలు గట్ట లేవా సీతమ్మ? లేవని కొనుక్కోలేదు. స్టీల్ డబ్బాల్లో వేసుకోవాలి. సరేలే, మీకు నచ్చిన డబ్బాలో వేసుకోండి. అవన్నీ కోస్తే ఇంకొక 2 డబ్బాలకు వస్తాయి మళ్ళీ కదా, అవి ఎక్కువ కదా. దాచిపెట్టుకో. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ప్రతి వేసవి కాలంలో కూడా అడవి బిడ్డలు సహజంగా తయారు చేసుకునేటువంటి కొండ తాండ్ర అయితే మాత్రం మీరందరూ కూడా సిటీల్లో చాలా దొరుకుతుంది, మీరు కొనుక్కుంటారు. కానీ ఇక్కడ కొనుక్కునే స్తోమత ఉండదు కాబట్టి సహజంగా సొంతంగా వాళ్ళకు నచ్చిన రుచిలో వీళ్ళు తయారు చేసుకుంటూ ఉన్నారన్నమాట. అలాగే కొండ తాండ్రని ఆరబెట్టేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలండి. లేకపోతే ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాగా ఆ ఫంగస్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. చాలా జాగ్రత్తగా ఆరబెట్టాలి, చాలా జాగ్రత్తగా నిల్వ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే. మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.